కనుక్కొని వస్తారు, వాళ్ళు గొప్ప వాళ్ళు అని చెప్పి ఈ పరమేశ్వరుడు చెబుతాడు. ఈ బ్రహ్మ ఏం చేస్తాడు, హంస రూపంలో ఆయన వాహనం హంస తీసుకొని హంస రూపంలో పైకి వెళ్ళిపోతాడు అనమాట. పైన చూడటానికి ఎక్కడ ఈ సత్యలోకం పైన ఎక్కడ ఉంది, ఈ చివర ఎక్కడ ఉంది అని చెప్పి. విష్ణుమూర్తి ఏం చేస్తాడు, వరాహ అవతారం అయితే శ్వేత వరాహ అవతారం అయితే భూలోకానికి కింద మన పాదాలకు వెళ్ళి ఇంకా కిందకి వెళ్తూ ఉంటాడు అనమాట. అలా ఎంత దూరం వెళ్ళినా కానీ ఈయన విష్ణుమూర్తి కిందకి వెళ్తూ ఉన్నాడు, అలాగే బ్రహ్మదేవుడు పైకి వెళ్తూ ఉన్నాడు. వీళ్ళకి ఆది అంతం అనేది మొదలు చివర దొరకట్లేదు. ఇక విష్ణుమూర్తి ఆయనకు అర్థమైపోయింది, ఆయన మాయ చేస్తాడు, మాయలు కూడా తెలుసుకోగలడు, ఇది శివుడు మాయ కాబట్టి మనం ఏం చేయలేమని చెప్పి శివుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఈ బ్రహ్మ ఏం చేస్తాడు, ఈ విషయాన్ని విష్ణుమూర్తి తెలుసుకుని ఉంటాడు కాబట్టి నేను కూడా ఏదో ఒక అబద్ధం చూద్దామని చెప్పి ఆ కొంత దూరం వెళ్ళిన తర్వాత కేతకి పూలు కనపడతాయి అనమాట, మొగల పూలు కనపడతాయి, అలాగే ఆవు కనపడుతుంది అనమాట. కనపడిన వెంటనే వీళ్ళిద్దరిని సాక్ష్యాలుగా పెట్టుకుంటాడు. నేను ఇలా పరమేశ్వరుడు పరీక్ష పెట్టాడు, నేను ఇలా పరీక్ష కోసం వచ్చాను, నేను అబద్ధం చెబుతాను, మీరు సరే అని చెప్పండి, అవును అని చెప్పండి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకెళ్తారు అనమాట. తీసుకెళ్ళిన వెంటనే పరమేశ్వరుడు తెలియని విషయం కాదు, విష్ణుమూర్తికి తెలియని విషయం కాదు, బ్రహ్మదేవుడు వస్తాడు. వచ్చిన వెంటనే నేను నీ చివరిని చూశాను అని చెబుతాడు అనమాట. ఇదిగో కావాలంటే ఈ మొగల పూలను అడుగు, లేదంటే ఆ గోవును అడుగు అని చెబుతాడు అనమాట. చెప్పిన వెంటనే పరమేశ్వరుడికి కోపం వచ్చేస్తుంది, మహారౌద్రం వచ్చేస్తుంది. వచ్చేసి కాలభైరవుడు వదులుతాడు అనమాట. ఆ కాలభైరవుడు కొన్ని పురాణాల్లో గోటితోటి ఇంతకుముందు బ్రహ్మగారికి 5 తలలు ఉండేవన్నమాట. ఈ సంఘటనలో ఆ పై మొత్తం 4 దిక్కులకి 4 ముఖాలు చూస్తూ ఉంటాయి, పైకి ఊర్ధముఖం ఒక ముఖం చూస్తూ ఉంటుంది అనమాట. ఆ ముఖాన్ని కాలభైరవుడు గోటితో గిల్లేస్తాడు. కొన్ని పురాణాల్లో ఖడ్గంతో ఆ శిరస్సు తీసేస్తాడు. అప్పటి నుంచి చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు. కాబట్టి నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి, అబద్ధం చెప్పావు కాబట్టి నీ శిక్ష అని చెప్తాడు. తర్వాత మొగలి పూలు ఉంటాయి. ఈ మొగలి పూలు అబద్ధం చెప్పావు కాబట్టి, మీరు నా గురించి అబద్ధం చెప్పారు కాబట్టి మీకు శివ పూజ చేసే అర్హత లేదు, శివుడి దగ్గరికి రావడానికి లేదు అని చెప్తాడు. ఇప్పటికి కూడా మనం ఏ పూలైనా పెట్టచ్చు కానీ మొగలి పూలు శివుడికి పెట్టకూడదు అనమాట. దాని తర్వాత ఈ ఆవు కామధేనువు, ఆవు వచ్చేసరికి ఈ ఆవు ఏం చేస్తుంది, తెలివిగా తలతోటి అవునని చదువుతుంది, తోకతోటి కాదని చదువుతుంది అనమాట. అప్పుడు ఈ పరమేశ్వరుడు నువ్వు తలతోటి అవునని చెప్పావు కాబట్టి నీ ముఖానికి ఎవరు పూజ చేయరు, వెనక భాగాన్ని తోక చేస్తారు అని చెప్పి ఆయన వరమిస్తారు అనమాట. ఆ వెనక భాగంలోనే లక్ష్మీదేవి ఉంటుంది. గోమూత్రాన్ని, గోమయాన్ని, ఆవు పాలని, ఆవు పెరుగుని, ఆవు నెయ్యిని వీటన్నిటిని వాడుతూ ఉంటాం. ఏదన్నా గోవును దానం ఇచ్చేటప్పుడు ముందు నుంచి ఎవరు వెనక తోక పట్టుకొని ఆ దానం ఇచ్చేవాడికి ఇస్తాం అనమాట. అలా పూజలు అందుకుంటూ ఉంటుంది అనమాట. పరమేశ్వరుడు లింగ ఆకారంలో ఉద్భవిస్తారనమాట. ఏ రోజు, ఈ మహాశివరాత్రి రోజు.